गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर, नमस्कारं मास्टर ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ మనము క్రొటాలస్ చదువుకుంటున్నాము. మైండ్ దగ్గర నుంచి చదువుకోవాలి. ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ వెల్ వర్త్ ఎగ్జామినింగ్. ది లో ఫార్మ్ ఆఫ్ డెలీరియం, మట్టరింగ్, టాకింగ్ టు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పెక్యులియర్ లొకాసిటీ. మెంటల్ సిమ్టమ్స్ గమనిస్తే ఈ డెలీరియం సంధి గుణాలు ఉంటాయి. లో ఫార్మ్స్ ఆఫ్ గొనుక్కుంటూ, మట్టరింగ్, మనకి వినిపించకుండా తనలో తనే మాట్లాడుకుంటూ, అలా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే వాగుడుకాయలాగా మాట్లాడుతూ ఉండటమే పెక్యులియారిటీ ఆఫ్ దిస్ డెలీరియం ఆఫ్ ద క్రొటాలస్ హార్డస్. ఇట్ డిఫర్స్ సమ్వాట్ ఫ్రమ్ లెక్సిస్. మరి లెక్సిస్ లో కూడా ఉంటుంది కదా లొకాసిటీ, దీనికి దానికి కొంత తేడా ఉంటుంది అంటారు. బోత్ హ్యావ్ లొకాసిటీ. ద లెక్సిస్ లొకాసిటీ ఈజ్ సో ర్యాపిడ్ దట్ if anyone in the room commences to tell something, the patient will take it up and finish the story, although he has never heard anything about it. So active is his mind. లెక్సిస్ వాళ్ళలో ఎలా ఉంటుందంటే లొకాసిటీ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అంటే, ఎవరన్నా అతను ఉన్న రూమ్ లో మాట్లాడడం మొదలుపెట్టడానికి అసలు ఆ పేషెంట్ అంతకు ముందు దానికి సంబంధించి ఏమి వినకపోయినప్పటికీ కూడా వెంటనే తనే మాట్లాడటం మొదలుపెట్టేసి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనే కంప్లీట్ చేస్తాడు. అంత యాక్టివ్గా ఉంటుంది మైండ్. నో వన్ ఈజ్ పర్మిటెడ్ టు ఫినిష్ స్టోరీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లెక్సిస్ పేషెంట్. అంటే ఆ లెక్సిస్ పేషెంట్ ముందు ఇంకెవడు మాట్లాడడానికి ఉండదు. వాడు మాట్లాడాల్సిందే, వాడు మాట్లాడితే మిగతా వాళ్ళు వినాల్సిందే. అంటే అంత యాక్టివ్గా ఉంటాడు, అంత లొకాసిటీ ఉంటుంది అనమాట. వన్ విల్ కమెన్స్ టు టెల్ సంథింగ్, హీ విల్ సే, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాడు చెప్తాడు, ఓ ఎస్ ఐ అండర్స్టాండ్ ఇట్, అండ్ హీ విల్ గో ఆఫ్ ఆన్ అనదర్ లైన్ ఫినిష్ అప్ విత్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాడు చెప్పకపోతే ఇది నాకు తెలుసు, నాకు అర్థమైంది అనేసి ఆ టాపిక్ వాడికి తెలియకపోయినా నెమ్మదిగా దాన్ని ఇంకొక టాపిక్ లో తీసుకెళ్ళిపోయి మొత్తం కంప్లీట్ చేస్తాడు వాడే. క్రొటాలస్ డూస్ దట్ టు, బట్ క్రొటాలస్ విల్ టేక్ ఇట్ అప్ అండ్ mumble and stumble over his words in a clumsy manner. క్రొటాలస్ కూడా ఇలాగే ఉంటాడు, కానీ క్రొటాలస్ ఏం చేస్తాడు, మంబుల్ అండ్ స్టంబుల్ అంటే గొనుక్కుంటూ, కొంచెం తొట్టుపాటు పడుతూ మాట్లాడే విధానంలో వర్డ్స్, పదాలు క్లమ్సీగా అలా మాట్లాడతాడు. అది విడికి వడికి తేడా. ఇట్ ఈస్ ఏ లో ప్యాసివ్ స్టేట్ లైక్ ఇంటాక్సికేషన్. టాక్సిక్ కండిషన్, ఇంటాక్సికేషన్, ఆ టాక్సిక్ కండిషన్ లో వాడు చాలా ప్యాసివ్ గా ఉంటాడు. లెక్సిస్ వాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇన్ లెక్సిస్ ఇట్ ఈస్ వైల్డ్ ఎక్సైట్మెంట్. అది డెలీరియం విత్ లాంగర్, డ్రౌజినెస్ అండ్ స్టూపర్. ఈ క్రొటాలస్ లో ఎలా ఉంటుంది డెలీరియము, లాంగర్ అంటే ఆయాసం పడుతూ నీరసంతో, డ్రౌజీగా ఉంటుంది క్రొటాలస్ లో, మత్తుగా ఉంటూ, స్టూపర్ స్రోదపిపోతున్నట్టుగా అలా ఉంటుంది. దట్ టెల్స్ ఇట్ లొకేషియస్ డెలీరియం విత్ డిజైర్ టు ఎస్కేప్ ఫ్రమ్ బెడ్. అది ఇట్ ఈస్ ప్యాసివ్, హౌవెవర్ హిస్ మోషన్స్ ఆర్ స్లో. అంటే బెడ్ నుంచి వెళ్ళిపోవాలన్న ఇది ఉన్నప్పటికీ కూడా లొకాసిటీ ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్యాసివ్ గా ఉంటాడు. అంటే వాడి కదలికలన్నీ చాలా స్లోగా ఉంటాయి. మట్టరింగ్ డెలీరియం ఆఫ్ టైఫస్. టైఫస్ ఫీవర్స్ లో గొనుక్కుతున్నట్టుగా మాట్లాడటం ఉంటుంది. ఆ సంధి గుణాలు అలా ఉంటాయి. సాడ్నెస్, విచారం ఉంటుంది. హిజ్ థాట్స్ డ్వెల్ ఆన్ డెత్ కంటిన్యూవల్లీ.
థాట్స్ అన్ని కూడా చావు గురించే దాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటాడు. లెక్సిస్ వాళ్ళలో ఏంటంటే అనుమానం కూడా ఉంటుంది కదా, మనం చదువుకున్నాం డెలీరియంలో. అది దీనికి దానికి తేడా. దీంట్లో అనుమానం చెప్పలేదు, లొకాసిటీ ఒకటే. మూవ్డ్ ఆన్ ఎక్సెసివ్ సెన్సిటివ్నెస్, విపరీతమైన సున్నితత్వంగా అయిపోతాడు. మూవ్ టు టీయర్స్ బై రీడింగ్, ఏమన్నా చదివితే వెంటనే కళ్ళనీళ్ళు వచ్చేస్తుంటాయి. మెలాంకలీ విత్ టిమిడిటీ, ఫియర్, విచారంగా ఉండడము, పిరికితనం ఉంటుంది, భయం ఉంటుంది. యాంగ్జియస్ అండ్ పేల్ విత్ కోల్డ్ స్వెట్, ఆందోళనకరంగా ఉంటాడు, పాలిపోయినట్టు ఉంటాడు, చల్లటి చెమట పోస్తుంది. ఇరిటబుల్, క్రాస్, ఇన్ఫ్యూరియేటెడ్ బై లీస్ట్ అనాయన్స్, చాలా చికాగ్గా పేచీ పెట్టేస్తూ, ఇన్ఫ్యూరియేటెడ్ అంటే బాగా చిరచిరలాడే కోపం అనమాట. ఏ చిన్న దానికి కూడా వాడి కోపం వచ్చేస్తూ ఉంటుంది, చిన్న డిస్టర్బెన్స్ కూడా చిరచిరలాడుతూ ఉంటాడు. ఆన్ మోషన్ దేర్ ఈజ్ వర్టిగో, డిజీనెస్, కదిలితే వాడికి తలదిరిగిపోయినట్టుగా, డిమ్గా, డిజీగా అయిపోతుంది అనమాట, బుజురుగా కళ్ళు. ఆన్ కీపింగ్ స్టిల్ దేర్ ఈజ్ పెయిన్, అలా కదలకుండా ఉంటే నొప్పిగా ఉంటుంది. ఆన్ గోయింగ్ టు స్లీప్ దేర్ ఈజ్ పెయిన్ అండ్ హీ ఈజ్ రౌజ్డ్ బై వైలెంట్ పెయిన్. నిద్రపోతే ఉంటే వాడికి నొప్పి వచ్చేస్తుంది, ఇంకా విపరీతమైన నొప్పి వచ్చేసి మెలకు వచ్చేస్తుంది. ది లాంగర్ హీ స్లీప్స్ ద మోర్ సివియర్ దట్ పెయిన్ ఇన్ ద హెడ్, అంటే ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత సివియర్ గా ఉంటుంది వాడికి తలలో పెయిన్. స్లీప్, హీ స్లీప్స్ ఇన్ టు హిజ్ సిమ్టమ్స్, అంటే ఆ నిద్రలో పోతూ ఉండగానే వాడికి సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఆల్ ద స్నేక్ పాయిజన్స్ మోర్ ఆర్ లెస్ స్లీప్ ఇన్ టు ట్రబుల్స్, అంటే స్లీప్ అగ్రవేషన్ ఉంటుంది. అన్ని స్నేక్ పాయిజనస్ డ్రగ్స్ లో ది కామన్ జనరల్ సిమ్టమ్ ఆఫ్ దట్ స్నేక్ పాయిజన్స్. ద హెడ్ ట్రబుల్స్ కమ్ ఆన్ ఆఫ్టర్ స్లీప్, నిద్రపోయిన తర్వాత వాడికి విపరీతంగా తలకి సంబంధించిన బాధలు ఎక్కువైపోతాయి. ఈ స్లీప్స్ ఇంటూ హెడేక్, లేవడం తలనొప్పితో లెగుస్తాడు, నిద్రపోతుండగా తలనొప్పి ఎక్కువైపోతుంది. ద లాంగర్ హీ స్లీప్స్ ది హార్డర్ ఆర్ ద హెడేక్స్, అంటే ఎంతసేపు వాడు నిద్రపోతే అంత గట్టిగా వస్తాయి తలనొప్పులు. హెడ్, ది హెడేక్ ఈజ్ సో హార్డ్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ద హెడ్ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రైజ్ ఇట్ ఫ్రమ్ ది పిల్లో, అంటే ఈ తలనొప్పులు ఎంత గట్టిగా వస్తాయి అంటే వెనక పక్క ఉచ్చులుగుంటా అంటారు కదా, అక్కడ వస్తుంది. ఎలా అంటే దిండు మీద నుంచి తల పైకి ఎత్తలేనంత పెయిన్ అనమాట. ద మజిల్స్ బికమ్ సో టైర్డ్ హీ హ్యాస్ టు టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్ విత్ హిజ్ హ్యాండ్స్, అంటే అక్కడ ఉండే కండరాలు ఎంత అలసిపోయినట్టుగా ఉంటాయంటే అది హోల్డ్ చేత్తో ఇలా తల వెనకాల చేయి పెట్టుకుని కూడా లేకవలసి వస్తుంది అనమాట, అంత మస్కులర్ వీక్నెస్ కూడా ఉంటుంది. హెడ్, దిస్ బిలాంగ్స్ టు ఆల్సో టు లెక్సిస్, ఇది లెక్సిస్ లో కూడా ఉంటుంది సిమ్టమ్. ఏ కంజెస్టివ్ హెడేక్ విత్ వ్యాక్సీ ఫేస్, ఎల్లో పర్పుల్ మాటిల్డ్ ఫేస్ యాజ్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ బ్రూయిజెస్, అంటే కంజెస్టివ్ హెడేక్, రక్తం అంతా తలలోకి వచ్చేసినట్టుగా కంజెషన్ తో కూడిన హెడేక్, ఫేస్ అంతా కూడా ఏమి కళాకాంతి లేకుండా వ్యాక్సీగా అయిపోయి, ఎల్లో టింజ్ కానీ పర్పుల్ ఇది కానీ, మాటిల్డ్ మచ్చలుగా కానీ, ఎవరో కొడితే కదువులు కట్టేసి ఎలా ఉంటుంది అలా అలా ఉంటుంది అనమాట. హెడేక్ ఎక్స్టెండెడ్ ఇన్ టు ది ఐస్, తలనొప్పి కళ్ళల్లోపలికి కూడా వస్తుంది, అంటే తల నుంచి కంట్లో. బిలియస్ హెడేక్ ఎవ్రీ ఫ్యూ డేస్, బిలియస్ అంటే ఈ పసరు పైత్యం ఎక్కువైతే వస్తాయి కదా తలనొప్పులు, అవి కూడా ఉంటాయి అన్నమాట కొన్ని మాటికి, అంటే కొద్ది రోజులు గ్యాప్ లో అవి వస్తూ ఉంటాయి అన్నమాట. సివియర్ సిక్ హెడేక్ టుగెదర్ విత్ డిజీనెస్ థ్రాబింగ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద హెడ్, విపరీతమైన తలనొప్పి వస్తుంది, దీంతో పాటు డిజీనెస్ ఉంటుంది, థ్రాబింగ్ ఏదో ముళ్ళుతో ఇలా చేస్తున్నట్టు ధన్ ధన్ అనుకుంటూ తల మీద టాప్ ఆఫ్ ద హెడ్ అలా ఉంటుంది. డల్ పల్సేటింగ్ హెడేక్స్, ఇంకా పల్సేటింగ్ హెడేక్స్ కూడా ఉంటాయి అన్నమాట, డల్ గా అలా సన్నగా నొప్పి అలా కంటిన్యూ అవుతూ. డల్ హెవీ థ్రాబింగ్ ఆక్సిపిటల్ హెడేక్స్ ఆర్ ద హోల్ హెడ్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కంజెషన్, అంటే డల్ గా బరువుగా తల అనిపించి వెనకాల ముచ్చులు గుంటలు తలనొప్పి రావడం, థ్రాబింగ్ టైప్ ధనారింపుతో ఉన్నటువంటి హెడేక్స్, లేదా తలంతా కూడా కంజెషన్ తో కూడి ఇలాంటి తలనొప్పులు ఉంటాయి. హీఈస్ కన్ఫ్యూజ్డ్ అండ్ డేజ్డ్, అయోమయంగా ఉంటాడు, కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది వీడి మైండ్, ఈ తలనొప్పి అంత వైలెంట్ గా ఉంటుంది. హెడ్ ఫీల్స్ టూ లార్జ్, తల బాగా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది.
హెడ్ ఫీల్స్ ఫుల్, ఫీల్స్ యాజ్ ఇఫ్ ఇట్ వుడ్ బర్స్ట్. తలంతా నిండిపోయినట్టుగా ఉంటుంది, బర్స్ట్ అయిపోతుందేమో అన్నట్టు. ఇవన్నీ మనకు దేని ఇండికేట్ చేస్తున్నాయి, మీకు ఏమైనా అర్థమవుతుందా? బ్రెయిన్ లో ఇంటర్నల్ హెమరేజెస్ కానీ అలా బ్రెయిన్ కి సంబంధించిన డిసీజెస్ ని ఇండికేట్ చేస్తుంది. headaches that come on in waves as if they came up the back, a surging of blood upwards, an orgasm described as if the blood rushed upwards. తలనొప్పి ఎలా ఉంటుంది, తరంగాల్లాగా వేవ్స్ లాగా వస్తుంది, నుండి వస్తూ ఉంటుంది. వేవ్స్ ఎలా వస్తాయండి, ముందు ఇలా పెద్దది వచ్చి మళ్ళీ అలా సంసిపోతుంది, అలా వస్తాయి అనమాట. సర్జింగ్, బ్లడ్ అంతా కూడా తల్లోకి వచ్చేస్తున్నట్టు, ఒక్కసారి పొంగినట్టుగా వచ్చేస్తుంది. ఆర్గాజం డిస్క్రైబ్డ్ యాజ్ ఇఫ్, బ్లడ్ అంతా కూడా పైకి వచ్చేస్తుందా అన్నట్టుగా, తల్లోకి వచ్చేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. హెడేక్ విత్ సర్జింగ్ ఇన్ వేవ్స్ అండ్ ఎగ్జైటెడ్ బై మోషన్ ఆర్ జార్ బై టర్నింగ్ ఓవర్ ఇన్ బెడ్, బై రైజింగ్ అప్ ఇన్ బెడ్ ఆర్ బై లయింగ్ డౌన్. ఈ తలనొప్పి ఒక తరంగాల్లాగా, వేవ్స్ లాగా తలలోకి వచ్చేస్తూ ఉన్నటువంటి నొప్పి ఎలా ఉంటుందండి? ఎగ్జైటెడ్ బై అంటే కదిలినా కానీ, చిన్న కదలిక అంటే రెప్ప వేయడం కూడా, అంత చిన్న కదలికకి కూడా తలనొప్పి ఎక్కువైపోతుంది. బై టర్నింగ్ ఓవర్ ఇన్ హెడ్ అంటే బెడ్ మీద తల తిప్పిన, బెడ్ మీద కదిలిన. బై రైజింగ్ అప్ ఇన్ బెడ్, బెడ్ల నుంచి లేచిన, పడుకున్న, అలా ఏ చిన్న కదలికైనా. చేంజ్ ఆఫ్ పొజిషన్ విల్ కాజ్ దిస్ సర్జింగ్ అంటే పొజిషన్ మారడం కూడా వాళ్ళకి ఈ తలనొప్పి కారణమవుతుంది. ఇన్ లెక్సిస్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ వెరిఫైడ్ యాజ్ బిగినింగ్ అవే డౌన్ ఇన్ ది స్పైన్ అండ్ సర్జింగ్ అప్వర్డ్ కోఇన్సిడెంట్ విత్ ది పల్స్. అంటే లెక్సిస్ లో ఎలా ఉంటుందంటే, లెక్సిస్ లో డిస్క్రైబ్ చేసినట్టుగా దీంట్లో కూడా వెరిఫై చేశారట. బిగినింగ్ లో డౌన్ ఇన్ ది స్పైన్ అంటే వెన్నెముక కింద మొదలవుతుంది, డౌన్ ఇన్ ది స్పైన్, పైకి సర్జింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెయిట్. వస్తే అలా ఉంటుంది. ఐస్, హెమరేజ్ ఫ్రమ్ ది ఐస్ అంటే కళ్ళలో నుంచి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంటుంది. ఎల్లో అపియరెన్స్ ఆఫ్ ది ఐస్, ఆ కళ్ళు కూడా పసుపు కలర్ లో అనిపిస్తాయి అన్నమాట. బ్లడ్ ఎగ్జూడ్స్ ఫ్రమ్ ది ఐ, బర్నింగ్ ఇన్ ది ఐస్, రెడ్నెస్ విత్ లాక్రిమేషన్ అంటే కళ్ళలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కళ్ళు మంటలు ఉంటాయి. లాక్రిమేషన్ అంటే కంటి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ రెడ్ గా ఉంటుంది. ప్రెషర్ ఇన్ ది ఐస్ యాజ్ ఇఫ్ ది ఐస్ వుడ్ బి పుష్డ్ అవుట్ ఫ్రమ్ ది హెడ్ అంటే కళ్ళల్లో ప్రెషర్ ఉన్నట్టుగా, బరువు ఉన్నట్టు, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టు, అంటే బయటికి కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో తల్ల ఊడిపోయి అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత పెయిన్ ఉంటుంది. పెరాలసిస్ ఆఫ్ ది అప్పర్ లిడ్స్, పెరాలసిస్ ఆఫ్ ది అప్పర్ లిడ్స్ అంటే కళ్ళు మూతలు పడవు అనమాట. అప్పర్ లిడ్స్ పెరాలసిస్ వస్తే ఏముంది, కళ్ళు మూసుకోవడం కదా, అది మీరు మూసుకోలేకపోతాడు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద లిడ్స్ అంటే కళ్ళ లోపల ఉన్నటువంటి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఇయర్స్ నెక్స్ట్, సర్జింగ్ ఇన్ ది ఇయర్స్, సెన్సిటివ్ టు నాయిసెస్ అంటే అక్కడంతా కూడా సెన్సిటివ్నెస్ ఉంటుంది నాయిసెస్ కి. డల్ ఏకింగ్ అండ్ థ్రాబింగ్ ఇన్ ది ఇయర్స్ అంటే నొప్పి ఉంటుంది, డల్ గా కంటిన్యూస్ గా థ్రాబింగ్ టైప్ పెయిన్ ఉంటుంది. ఫీటెడ్, కోపియస్, ఎల్లో, అఫెన్సివ్, బ్లడీ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఇయర్స్ అంటే చెడు వాసనతో కూడి, డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, విపరీతంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది డిశ్చార్జ్, అది ఎల్లో కలర్ లో చెడు వాసనతో కూడి, కుళ్ళిపోయిన వాసనతో కూడి బ్లడ్ తో కలిసి ఉంటుంది అనమాట. బ్లడ్ ఊజింగ్ ఫ్రమ్ ది ఇయర్స్ ఇన్ డ్రాప్స్ ఇన్ జైమోటిక్ డిసీజెస్, లో ఫార్మ్స్ ఆఫ్ స్కార్లెట్ ఫీవర్
or of diphtheria where there is oozing from the eyes and ears and copious bleeding from the nose. అంటే జైమోటిక్ ఫీవర్స్ అంటే సెప్టిక్ కండిషన్ లో ఉన్న ఫీవర్స్ కానీ స్కార్లెట్ ఫీవర్స్ లో కానీ డిఫ్థీరిక్ కండిషన్స్ లో కానీ కళ్ళలో నుంచి చెవుల్లో నుంచి రక్తం ఊజ్ అవుతుందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. లేదా ముక్కులో నుంచి కూడా విపరీతమైన బ్లీడింగ్ అవ్వచ్చు. ద నోస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఆర్గాన్ టు బ్లీడ్ ఇన్ జైమోటిక్ డిసీజెస్. అంటే ఈ జైమోటిక్ అని సెప్టిక్ కండిషన్స్ లో, ఈ సెప్టిక్ ఫీవర్స్ లో, టాక్సిక్ ఫీవర్స్ లో ముక్కులో నుంచి రక్తం రావటం అనేది చాలా కామన్ అన్నమాట. ద రష్ ఆఫ్ బ్లడ్ సీమ్స్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్. అంటే ముక్కులో నుంచి రక్తము రావడము అనేది దానివల్ల రిలీఫ్ అనిపిస్తుంది కొంచెం. ఇన్ దిస్ మెడిసిన్ ద కంజెషన్ ఆఫ్ ద హెడ్ ఈజ్ వైలెంట్ విత్ బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్. అంటే ఈ మెడిసిన్ లో ఈ కంజెషన్ అప్ టు ది హెడ్, హెడ్ అంతా కంజెషన్ తో పాటు విపరీతంగా ముక్కులోంచి రక్తం కావటం కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫీటెడ్ డిశ్చార్జ్. అంటే ఏ విధమైనటువంటి కుళ్ళిపోయిన డిశ్చార్జ్ అయినా కానీ ఇది క్యూర్ చేస్తుంది క్రోటాలిస్. హారిబుల్ ఫీటెడ్ ప్యూట్రిడ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది నోస్. అంటే భయంకరమైన చెడు వాసనతో కూడిన కుళ్ళిపోయిన వాసనతో కూడినటువంటి డిశ్చార్జెస్ ముక్కులో నుంచి వచ్చే వాటిని ఇది క్యూర్ చేస్తుంది. ఒజీనా అంటే అక్కడ ఎముకలు ఉంటాయి కదా, నేసల్ బోన్స్, అవి కుళ్ళిపోయి ఉన్న సిచ్యువేషన్ అటువంటి దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెరోటిడ్ గ్లాండ్. అంటే పెరోటిడ్ గ్లాండ్ అంటే ఇప్పుడు తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. అవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు. బ్లూనెస్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద ఫేస్. అంటే ఫేస్ బ్లూగా అయిపోవటం కానీ, కలర్ మారటం కానీ. ఎల్లో అపీరెన్స్ ఆఫ్ ద ఫేస్. ఫేస్ ఎల్లో షేడ్ అనిపించడం. ఏ మార్క్డ్ కండిషన్ ఆఫ్ జాండిస్ ఇటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. ఇన్ గర్ల్స్ హూ అపియర్ waxy or anemic yellowish green have for a long time missed the menstrual period and break out in pustules and pimples. అంటే బాగా రక్తం తక్కువగా ఉండి వ్యాక్సీ అంటే కళాకాంతి లేకుండా ఉన్నటువంటి ఎల్లోయిష్ గ్రీన్ టింజ్ ఉన్నటువంటి ఒక గర్ల్ మెన్సెస్ చాన్నాళ్ళుగా రాకుండా ఒకసారిగా చీముతో కూడినటువంటి పొక్కులు రావడం, పింపుల్స్ రావడం, ఇలాంటి వాటిలో పనిచేస్తుంది. మౌత్. దిస్ పేషెంట్ ఆఫెన్ వేక్స్ అప్ డ్యూరింగ్ ది నైట్ గ్రైండింగ్ ది టీత్. అంటే పళ్ళు కొరికేస్తూ నిద్ర లేస్తాడు అనమాట ఈ పేషెంట్. ద టేస్ట్ ఈజ్ బ్యాడ్ ప్యూట్రిడ్. టేస్ట్ రుచి ఎలా ఉంటుంది? చాలా చెడుగా ఉంటుంది, కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్స్. చిగురులో వాచి ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. బ్లీడింగ్ ఫ్రమ్ ది మౌత్. నోట్లో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ విత్ బ్లీడింగ్ ఆఫ్ ద థ్రోట్. అంటే థ్రోట్ గొంతులో అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. క్యాన్సరస్ కండిషన్ ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. బర్నింగ్ ఇన్ ది థ్రోట్ అండ్ మౌత్. ట్రెంబ్లింగ్, క్వివరింగ్ అండ్ స్వోలెన్ టంగ్. టంగ్ క్యాన్సర్ ఇవి చెప్తున్నారు. అంటే టంగ్ వాచిపోయి ఉంటుంది, వణుకుతూ ఉంటుంది, మళ్ళీనేమో షివర్ అవుతూ మంట ఉంటుంది గొంతు, నోరు అంతా. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద టంగ్ వెన్ ఇట్ ఈస్ పుట్ అవుట్. బయటికి నాలిక చాపితే అది వణుకుతూ ఉంటుంది. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ వెన్ దే ఆర్ మూవ్డ్. అంటే చేతులు వణుకు ఉంటుంది అనమాట, అవి కదిలిస్తే అంత వీక్నెస్ ఉంటుంది. దోస్ కేసెస్ ఆఫ్ డిఫ్థీరియా that ooze blood from the nose and mouth are very low types and are sure to die without a well selected remedy. ఈ డిఫ్థీరిక్ కండిషన్స్ లో, ఈ పైన చెప్పినటువంటి కండిషన్స్ లో, డిఫ్థీరియా కేసెస్ లో బ్లడ్ ముక్కులో నుంచి అలా ఊజ్ అవుతూ, నోట్లో నుంచి కానీ ఊజ్ అవుతూ, లో టైప్ ఆఫ్ ఫీవర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మందు కనుక మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేయకపోతే చనిపోతారు అనమాట. The throat will be filled up under such circumstances with a diphtheritic membrane that looks dark. అంటే డిఫ్థీరియా అంటేనే అదే లోపల ఒక పొర ఏర్పడిపోయి ఊపిరి తీసుకోవడం అది కష్టమైపోతుంది కదా, అది చూస్తే డార్క్ కలర్ లో ఉంటుంది అనమాట. దెర్ ఈస్ బ్లీడింగ్ ఆల్ అరౌండ్ ఇట్. అంటే ఎందుకు అంత డార్క్ కలర్ లో ఉంటుందంటే దాని చుట్టూ కూడా రక్తం స్రావం జరిగి ఉంటుంది. సోర్ మౌత్ విత్ బ్లీడింగ్. నోరంతా కూడా మంటగా ఉండి బ్లీడ్ అవుతూ ఉంటుంది. అల్సర్స్ ఇన్ ది మౌత్. నోట్లో పొక్కులు ఉంటుంది. పొక్కులు అంటే ఇన్ ద సెన్స్ అల్సర్స్, పుళ్ళు. అల్సర్స్ ఆఫ్టర్ మెర్క్సాల్ ఇన్ దోస్ హూ ఆర్ pouring forth saliva on the pillow at night.
మెర్క్సాల్ తర్వాత ఈ అల్సర్స్ ఏవైతే అంటే అల్సర్స్ ఆఫ్టర్ మెర్క్సాల్ ఇన్ అంటే మెర్క్సాల్ అల్సర్స్ అంటే నోట్లో నుంచి అలాగా సెలైవా వచ్చేయడం, రాత్రంతా దిండంతా తెరిచిపోవడం, అలాంటి వాటిల్లో మెర్క్సాల్ తర్వాత కూడా ఇది పనిచేస్తుంది. బ్లీడింగ్ అల్సర్స్ ఇన్ ద మౌత్ అంటే రక్తస్రావం జరిగేటువంటి ఈ పుళ్ళల్లో, నోట్లో ఉండే పుండుల్లో ఇది బాగా పనిచేస్తుంది. డిఫికల్ట్ స్వాలోయింగ్, మింగడం కష్టం. లాస్ట్కి చెప్పారు మ్యాలిగ్నెంట్ డిఫ్తీరియా, క్యాన్సరస్ కండిషన్. Cannot lie on the right side or back without insanity producing black bilious vomiting. అంటే రైట్ సైడ్ పడుకోలేకపోతాడు, వెనక వీపు మీద పడుకోలేకపోతాడు ఇన్స్టెంట్లీ ప్రొడ్యూసింగ్. అంటే అలా పడుకుంటే ఏమవుతుంది, వెంటనే వాడికి పాపం నల్లటి పైత్యరసంతో కూడిన వామిట్ అయిపోతుంది. నలుపు వామిటింగ్ అంటే బ్లడ్ అయిపోతున్నట్టు. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్లీ బిలియస్ రెమెడీ, సిక్ హెడేక్స్, వామిటింగ్ ఆఫ్ బైల్ ఇన్ గ్రేట్ క్వాంటిటీ. అంటే బిలియస్ రెమెడీ అంటే పైత్యం చేసి తలనొప్పులు వచ్చేటువంటి వాటిల్లో ఈ పైత్యరసం అనేది ఎక్కువ వామిటింగ్ చేసుకునేటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. క్యాన్సరస్ కండిషన్ స్టమక్ వీటిల్లో ఇది బాగా. ద వేరియస్ లో ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ కాలింగ్ ఫర్ క్రోటాలస్ ఆఫెన్ బిగిన్ విత్ వామిటింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ బైల్, సమ్టైమ్స్ బైల్ మిక్స్డ్ విత్ బ్లడ్. అంటే లో ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ క్రోటాలస్ ఇటువంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కాదు, ఇన్ మెనీ కేసెస్ తరచుగా అవసరం అవుతూ ఉంటుంది. అంటే ఆ వాంతులు ఎలా ఉంటాయి, పైచరసం ఎక్కువగా అయిపోతూ అదే బ్లడ్ తో మిక్స్ అయి ఉంటుంది అనమాట. స్టమక్ పెయిన్ ఇన్ ది స్టమక్, కోల్డ్నెస్ యాజ్ ఇఫ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ వర్ ఇన్ ద స్టమక్ ఆర్ ఇన్ ద అబ్డమన్. కడుపులో నొప్పి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక 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 ఐస్ 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 ఉంటుంది కదా, ఆ ముక్క లోపల కడుపులో ఉంటే ఎంత చల్లగా ఉంటుంది, అంత చల్లదనం ఫీల్ అవుతూ ఉంటాడు కడుపులో కానీ, స్టమక్ ఏరియా అంటే లెఫ్ట్ హైపోకాంటివ్ లో కానీ, పొట్ట మొత్తంలో కానీ. స్టమక్ ఇరిటబుల్, అనేబుల్ టు రిటైన్ ఎనీథింగ్, కాన్స్టెంట్లీ త్రోస్ అప్ బ్లడ్. ఆ స్టమక్ ఇరిటబుల్ అంటే దాని లోపల ఏం ఉంచుకోవడానికి ఇష్టపడదు ఏమాత్రం, బయటికి పంపించేస్తూ ఉంటుంది బ్లడ్ తో సహా. బ్లడ్ కాన్స్టెంట్ గా బ్లడ్ వామిటింగ్ అయిపోతాయి. ఇది క్యాన్సర్ స్టమక్ ని ఇండికేట్ చేస్తున్నాయి. క్రోటాలస్ హ్యాస్ క్యూర్డ్ అల్సరేషన్ ఆఫ్ ద స్టమక్. ఈ క్యాన్సర్ అనే కాదు, అల్సరేషన్స్, జోడినల్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుంది కదా, గ్యాస్ట్రిక్ అల్సర్ లో ఇది క్యూర్ చేస్తుంది. ఇట్ హ్యాస్ గ్రేట్లీ రిస్ట్రైన్డ్ ది గ్రోత్ ఆఫ్ కార్సినోమా వెన్ దెర్ ఈజ్ మచ్ వామిటింగ్ ఆఫ్ బైల్ అండ్ బ్లడ్. ఎక్కువ పైచరసం వామిటింగ్, బ్లడ్ వామిటింగ్ అయిపోతున్నటువంటి క్యాన్సరస్ కేసెస్ లో ఇది బాగా మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. వామిటింగ్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ద బ్లడ్ హ్యాస్ నో టెండెన్సీ టు కోయాగులేట్. చాలా సార్లు ఈ వామిటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఆ రక్తం ఏదైతే వాంట్ చేసుకుంటాడో అది గడ్డ కట్టదు అనమాట. కోయాగులేషన్ అనేది లేకుండా, బ్లడ్ క్లాటింగ్ లేకుండా ఉంటుంది, ఆ టెండెన్సీని కలిగి ఉంటుంది. నౌ విత్ ఆల్ దీస్ అల్సరేషన్స్ ఆఫ్ ద స్టమక్, క్యాన్సరస్ ఎఫెక్షన్స్, లో జైమోటిక్ డిసీజ్, జాండిస్ ఈజ్ నియర్లీ ప్రెసెంట్, ఆల్వేస్ ప్రెసెంట్. అంటే ఈ స్టమక్ కి సంబంధించిన అల్సరేషన్స్ అన్నిట్లో కూడా ఈ క్యాన్సరస్ కండిషన్స్, లో జైమోటిక్, జాండిస్ అంటే పచ్చకామెరి అన్నిట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏ టైప్ వీటిల్లో ఏ అల్సర్ లో అయినా పైన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. జాండిస్ అండ్ మోరార్లెస్ ఆఫ్ బ్లీడింగ్. జాండిస్ కేసులు ఎక్కువ ఏంటంటే బ్లీడింగ్ తో కూడి ఉంటాయి. ఫీవర్ సెల్డమ్ రన్స్ హై. జ్వరం హైలో హై టెంపరేచర్ రావచ్చు, అంటే హై టెంపరేచర్ అనేది రేర్ గా వస్తుంది. సమ్ టైమ్స్ ద టెంపరేచర్ ఇస్ సబ్నార్మల్. ఒక్కోసారి టెంపరేచర్ సబ్నార్మల్ ఉంటుంది కానీ పేషెంట్ వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు మన లో ఫార్మ్స్ ఆఫ్ హై ఫీవర్ వచ్చినప్పుడు పర్వాలేదు, అంటే మనకి కొంచెం టైం అన్న ఇస్తుంది. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అంత ఫీవర్ ని బయట తెచ్చింటే వైటాలిటీ కొంచెం బాగున్నట్టు. అంటే రావాల్సిన హై ఫీవర్ బయటికి పంపించలేనంత వీక్ గా వైటల్ ఫోర్స్ ఉంది అంటే మనకి చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు. అది మనం చూసుకోవాలి. Sometimes the temperature is subnormal, but with oozing and bleedings with dark hemorrhage from the nose and mouth and a dark, scanty, bloody urine containing album. చూసారా, టెంపరేచర్ ఒక్కోసారి సబ్నార్మల్ ఉన్నప్పటికీ కూడా బ్లడ్ ఊజ్ అవ్వటం అంటే ఆ చెమ్మగా, లేదా బాగా రక్తస్రావం అయిపోవటం. అది ఎలా ఉంటుందండి, డార్క్ కలర్ లో ఉంటుంది. ముక్కులో నుంచి వచ్చేది కానీ, నోట్లో నుంచి వచ్చేది కానీ డార్క్ గా ఉండొచ్చు, కొంచెమే ఉండొచ్చు, లేకపోతే యూరిన్ ద్వారా బ్లడ్ పోవచ్చు.
ఆల్బుమిన్ ఉండొచ్చు ఇలా. abdomen. The abdomen is greatly distended like the tympanic abdomen of the typhoid and low zymotic diseases. ఈ అబ్డామెన్ అనేది డిస్టెండ్ అయి ఉంటుంది, ఉబ్బి ఉంటుంది, టింపానటిక్ అన్నమాట. లోపల గాలి చేరినప్పుడు ఎలా ఉంటుంది అలా. ఇలాంటి లో సెప్టిక్ టాక్సిక్ ఫీవర్స్. అల్సరేషన్స్ ఆఫ్ ద బోవెల్స్, హెమరేజ్ ఫ్రమ్ ది బోవెల్స్, అంటే ప్రేగుల్లో వచ్చే ఉన్న అల్సర్స్ కానీ అక్కడ బ్లీడింగ్ అవుతున్న జియోడినల్ అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అలా. మచ్ పెయిన్ అండ్ సోర్నెస్ ఇన్ ది అబ్డమెన్ విత్ నమ్నెస్, విపరీతమైన నొప్పి, సోర్ అంటే ఒక పుండులాగా ఉంటుంది కడుపులో ఉండి, దాంతోపాటు తిమ్మిరితనం ఉంటే గనక పనిచేస్తుంది. ఫీలింగ్ ఇన్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ మేడ్ ఆఫ్ వుడ్, చెక్కతో చేసినట్టు గట్టిగా ఉంటుంది. ఇది పెరిటనైటిస్ అనేటువంటి ఒక జబ్బు ఇండికేట్ చేస్తుంది. స్టూల్ బ్లాక్ థిన్ లైక్ కాఫీ గ్రౌండ్స్, ఈ కాఫీ గ్రౌండ్స్ అంటే కాఫీ గ్రౌండ్స్ లాగా ఉంటాయి, మోషన్ బ్లాక్ కలర్ లో పల్చగా కాఫీ గ్రౌండ్స్ కలర్. అంటే ఇది ఎక్కువ క్యాన్సరస్ కండిషన్ లోనే ఇలా ఉంటుంది అనమాట. కామన్ సిమ్టమ్ ఆఫ్ ద క్యాన్సర్ ఆఫ్ ద బోవెల్స్. డిసెంట్రీ ఆఫ్ ద సెప్టిక్ ఆరిజిన్ ఫ్రమ్ ఫౌల్ వాటర్ అండ్ ఫుడ్ ఎక్సెట్రా, అంటే మ్యూకస్ స్టూల్ ఉంటుంది కదా, అది సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే చెడు వాసనతో కూడిన వాటర్ ఫుడ్ తీసుకోవడం. డయేరియా ఫ్రమ్ నాక్సియస్ ఎఫ్లూవియా, అంటే ఈ వీటి వల్ల ఈ నాక్సియస్ అంటే మత్తుకి సంబంధించినవి ఇలాంటివి తీసుకోవడం వల్ల మోషన్స్ అయ్యేటి వాటిల్లో పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓవరీస్ అండ్ ఆఫ్ ద యూటరస్, ఓవరీస్ కానీ గర్భసంచి కానీ ఇన్ఫెక్ట్ అయిన వాటిల్లో పనిచేస్తుంది. లో ఫార్మ్ ఆఫ్ ప్యూట్రిడ్ ఫీవర్, అంటే లోపల ఏమన్నా సెప్టిక్ కండిషన్ వెళ్ళిపోయినటువంటి వాటి దానివల్ల వచ్చినటువంటి లో ఫీవర్స్ లో ఇది పనిచేస్తుంది. సో క్లాస్ ఇక్కడ కాదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహిషి గో బ్రాహ్మణేభ్య సోమస్య నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు.